వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి కూడా వైరల్ అవుతున్నటువంటి ఒక వార్త, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ రమేష్ నిర్వాకం ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు, ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు మహిళలను వేధిస్తున్న ఏఎస్ఐ రమేష్ జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో వీడియోలు తీస్తున్న ఏఎస్ఐ, స్థానిక ఎస్ఐ, కానిస్టేబుల్ సైతం ఇదే తరహాలో మహిళలను వేధిస్తున్నారని ఆరోపణలని సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్ హల్చల్ చేస్తున్నాయి. సరే, వీడియోలో ఏముందా అని చెప్పి చూస్తే ఆ మూడు నిమిషాల వీడియోలో ఒక ఇద్దరు కూర్చుని ఉన్నారు, లైటింగ్ అంతా బాగానే ఉండింది, మాట్లాడుకుంటున్నారు, ఫోన్ తీయమన్నాడు, ఫోన్ తీసి చూపించమన్నాడు. ఎందుకు ఒకసారి వీడియో చూడండి. ఎవరు మీది ఉన్నారు? కరెక్ట్ వెళ్ళరా? టైం ఎంత అయింది ఇప్పుడు? ఏంది ఫోటోనా? హస్బెండ్ వైఫ్ అయిందా మ్యారేజ్? రీసెంట్ గా February 7. నేను ఈ ఫోటోలు అంతసేపు ఎదుగుతుంది. పెళ్లి ఫోటోలు చూపిస్తున్నా. February 7 పెళ్ళి. అలా ఇట్రా పక్కన వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏం చెప్పు. ఏయ్ అమ్మాయినా? రీసెంట్ గా మార్నింగ్ బయటికి వెళ్దామంటే సరదాగా. వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏంది? ఏం పేరు? పేరు ఐడియా చనిపోయారు. వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు? ఏయ్ రేరపుగా నీ అసలు నేను కలవడాలి అసలు. నిజం సార్, ఇది కూడా మాది ఈ ఊరు గారు గుంటూరు. అత్తగారింటికి వచ్చి ఎక్కడ అత్తగారి ఇల్లు? రూట్లే నీకు తెలియదు? అత్తగారి ఇల్లు కూడా నీకు తెలియదు? రూట్లే మాది గుంటూరు ఈ ఏరియా. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు వైష్ణవి. మీ కులం ఏంటి? ఉడ్డేరా. అమ్మాయి పేరు? అమ్మాయి కష్టం. అమ్మాయి పేరేంటి? వైష్ణవి. నీ పేరు? రాజేష్. మీ అమ్మ నాన్న పేరేంటి? అమ్మ అమ్మ పేరు? సుభాష్. సరే, ఇక్కడ నది అడ్రస్ చెప్పాలి అమ్మాయి. ఎవరు పాప మీది? అమ్మ అమ్మ దగ్గర వచ్చావా? నీ పేరేంటి? అమ్మ నాన్న పేరేంటి? అత్త అమ్మ అరే మనకు ఇప్పుడు ఏ నెల? డేట్ చెప్పు. ఎన్నో తారీఖు? February 7. ఏం చదువుకున్నావు? చదువునా? వాడి పేరేంటి? ఇక్కడ ఎందుకున్నారు మరి? ఆషాఢ ఎప్పటి నుంచి వచ్చింది? ఏం చేస్తాడు వాడు? ఏంది ఆడనా? కరెక్టేనా? నిజమేనా? నీ దగ్గర సర్లేదు ఇద్దరు. నీకు లేదా ఫోన్? అదేంది ఇద్దరు ఒకటి ఎట్లా ఆడతారు? నేను చదువుకున్నావు? వాడు సరే డౌట్గా ఉంది కాబట్టి చేసినాడు తెలియదు. చూసారుగా, ఇక్కడ డౌట్ ఏంటంటే పోలీసులు అయితే బాడీ క్యామ్లో రికార్డ్ అవుతుంది, బాడీ క్యామ్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మరి ఆటో డ్రైవర్ తోటి అంటున్నారు. సో పల్నాడులో పోలీసులకు సంబంధించి ఇలా ఉంది అన్న వార్త వస్తే ఈ పాటికి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక అనుమానం మాత్రమే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఈ ఆటో డ్రైవర్తో వీడియోలు తీస్తున్న ఆటో డ్రైవర్ కనుక ఒకవేళ అలాగా బెదిరించగలిగితే ఆటో డ్రైవర్కి అసలు ఏ హక్కు ఉంటుంది? వాడెవడ అసలు తీయడానికి? ముందు ఆటోని, ఆటో డ్రైవర్ని, వాడిని తీసుకెళ్ళి లోపల పడేయాలి ఇమ్మీడియట్గా. పాప అబ్బాయి అక్కడ చూపిస్తున్నాడు, ఫోటోలు వీడియోలో చూపిస్తున్నాడు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నాం అనేటువంటిది. ఆ భాష ఏంటి అక్కడ మాట్లాడింది? ఒక ఆటో డ్రైవర్ రోడ్డు మీద ఉన్నటువంటి ఇద్దరిని ఇమ్మీడియట్గా పోలీసులు ఆటో డ్రైవర్ ఎవడో వాడిని ట్రేస్ చేసి తాట తీయాలి. ఫస్ట్ థింగ్. సెకండ్, ఆ పిల్లలకి లేదు అలాంటి వాళ్ళకి చెప్పేది. రాత్రి ఒకవేళ ఇంట్లో చెప్పి మీరు బయటికి వెళ్తున్నారు అనుకున్నప్పుడు కాస్త చుట్టుపక్కల చూసుకోండి.
ఒక సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఆ సమాజంలో మనకి స్వేచ్ఛ ఉందా అంటే యెస్, డెఫినెట్‌గా స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛతో పాటుగా శత్రువు కూడా మనకి పక్కనే ఉంటుంది ఏదో ఒక రూపంలో. అలాంటి ఒక సమాజంలో బ్రతుకుతున్నాం మనం. సో అది జాగ్రత్తగా గమనించుకోవాలి ఒక పాయింట్. ఒకవేళ ఎందుకంటే మొన్నే మనం పల్నాడులోనే చూసాం మనం. అదే పల్నాడు లో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నటువంటి ఒక కుటుంబాన్ని ఆపి ఇమ్మీడియట్గా కార్ని సేవ్ చేశారు. సేవ్ చేసి బుద్ధి చెప్పి పంపించారు. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని ఏంటయ్యా ఈ పని, అప్పులుంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని నువ్వు ఇది చేసుకోవాలి కానీ అని చెప్పని. అలాంటి వార్తలు చూసినప్పుడు నిజంగా పోలీసింగ్కి హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఒకవేళ ఇది పోలీసులే చేశారు అన్నటువంటిది ఉంటే డెఫినెట్గా అక్కడ అధికారులు దాని మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇది తప్పుడు సమాచారం అని సోషల్ మీడియాలో పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అయితే ఒకవేళ తప్పుడు సమాచారం అయితే ఇది పెట్టి ఇలాంటి నెరేటివ్ ఇస్తున్నటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అలాగే అందులో ఈ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వెనకాల వినిపిస్తున్నటువంటి వాయిస్ ఎవరిది, ఆ వీడియో తీసేటువంటిది ఎవరు, వాడిని మాత్రం తీసుకెళ్ళి కోటింగ్ గట్టిగానే ఇవ్వాలి పోలీసులు. అసలు ఇందులో మొహమాట పడక్కర్లేదు. కోర్టుకు పంపించాలి, చట్ట ప్రకారం శిక్షించాలి, ఇది ఏం పెట్టుకోవద్దు. కనిపించిన వెంటనే లోపలికి తీసుకెళ్ళి 4 గట్టి ట్రీట్మెంట్లు ఇచ్చి ఆ తర్వాత అయ్యో ఇలాంటివి చేస్తున్నాడు కాబట్టి వీడిని ఏ కేసులో పడేయాలో ఆ కేసులో పడేయండి అని చెప్పి కోర్టు వారికి చెప్పుకోవచ్చు. ఇక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చు, పోలీసులు ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. సో ఇదే కోరుతున్నారు. సో పల్నాడులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒకవేళ ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఎదురవుతోంది అనుకుంటే మాత్రం ముందుగానే మీరు 100కి ఫోన్ చేసి ఇగో ఇలా ఫలానా చోట మమ్మల్ని ఆపారని చెప్పి చెప్పండి. అట్లీస్ట్ అప్పుడు తెలుస్తుంది. భయపడిపోయి వెంటనే ఇమ్మీడియట్గా వాడు ఏదో వీడియో తీస్తున్నాడు ఇది అంటే భయపడక్కర్లేదు. ముందుగా 100 అనే నెంబర్కి ఫోన్ చేసేయండి. ఇమ్మీడియట్గా మీ దగ్గరికి వస్తారు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఆ చేసినప్పుడు ఏంటి సంగతి, ఎవడు వీడు చేస్తున్నది అనేది బయటపడిపోతుంది ఆటోమేటిక్గా. అనవసరంగా భయపడి ఇంకోటి నెత్తి మీదకి తెచ్చుకోవద్దు. ఆ భయాన్ని ఆసరా చేసుకుని ఎటువంటి పనులు చేస్తున్నారు అనే దానికి సమాజంలో ఎన్నో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరుచుకోండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.